హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మీకు ఆంధ్ర తెప్పాల చెక్కలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఆంధ్రాలో చాలా ఫేమస్. వెయిట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే నేను ఒక బౌల్ బియ్యపిండి అయితే తీసుకున్నాను. దాంట్లో కొంచెం కారం అయితే వేసుకోవాలి. నేను పసుపు యాడ్ చేసుకున్నాను. మీకు ఇది ఆప్షనల్, మీరు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం. ఇప్పుడు దీంట్లో ఒక కరివేపాకు, ఇంకా కొన్ని పచ్చిమిర్చి, ఇంకా ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇంకా నేను పచ్చిశనగపప్పు కూడా వేసుకున్నాను కొంచెంసేపు నానబెట్టి. దీని తర్వాత బాగా మిక్స్ చేసుకొని దాంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అయ్యేంత వరకు. ఇప్పుడు మనం పక్కన ఒక కవర్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దాన్ని ఒక ముద్దలా చేసి దాని మీద వేసి మీకు చూపిస్తున్న షేప్లో అయితే మనం చేసుకోవాలి. మనం చేసేటప్పుడు మన హ్యాండ్స్కి అయితే కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఇప్పుడు పక్కన గ్యాస్ మీద మనం ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నైతే మనం దాంట్లో ఫ్రై చేయించుకోవాలి. మీకు మెత్తగా కావాలంటే కొంచెం కలర్ రాగానే తీసేసుకోవాలి. కొంచెం కరకరలాడాలంటే కొంచెం కలర్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేయించుకోవాలి. బాగా ఫ్రై చేయించుకోవాలి. మనం వీటిని 2 సైడ్స్ బాగా ఫ్రై చేయించుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే మనం ఫ్రై చేయించుకోవాలి. ఇలా ఒక్కొక్కటి ఫ్రై చేయించుకొని మనం సపరేట్ ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. అంతే, మన తెపాల చెక్కలు అయితే అయిపోయినాయి. ఇది చాలా బాగుండిద్ది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. Thank you.